జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందవయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. అందరికి కూడా ముందుగా విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికి కూడా కష్టాలన్నీ తొలగిపోయి అన్నీ శుభాలే కలగాలని, ఆ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కలగాలని, అందరినీ కూడా ఆ స్వామివారి చల్లని చూపులతో చూడాలని ఆకాంక్షిస్తూ మనం ఏప్రిల్ నెల మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. సంవత్సర గోచార ఫలితాలు. ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు. సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే. ఈ విధానంలో ముఖ్యంగా ఆ యొక్క సంవత్సరం శని, గురు, రాహు, కేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారంటే సంవత్సరం పొడవునా కూడా ఎక్కువ కాలం ఉండే గ్రహాలంటే ఇవే. అంటే శని 2.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, రాహు, కేతులు ఒకే రాశిలో సంవత్సరంన్నర సంచరిస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ గ్రహాలను ఎక్కువగా లెక్కలోకి తీసుకుంటారు. శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది కూడా ఉంటుంది. ఈ క్రమంలో తమ జన్మరాశికి శని 12, 1, 2 రాశుల్లో సంచరిస్తే దాన్ని ఏలినాటి శని అని, 4వ స్థాన సంచారం అర్ధాష్టమ శని అని, 8వ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు. ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం, అంటే 12వ స్థానంలో ఉంటే విశ్రాంతి లేకపోవడం, తమ ఉన్న రాశిలోనే ఉంటే శరీరకరమైన ఇబ్బందులు, 2వ స్థానంలో ఉంటే అది కుటుంబ స్థానం, ధనస్థానం కాబట్టి ఆర్థికపరమైన ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఉంటాయి. 4వ స్థానం అంటే అర్ధాష్టమ శని అంటే దీన్ని సౌఖ్యం అంటే సుఖం లేకపోవడం, 8వ స్థానంలో ఉంటే అనుకోకుండా నష్టాలు కలగడం, అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతాయి. ఈ క్రమంలో తెలియబడుతూ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియజేయబడుతూ ఉంటాయి. శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం చాలా సాంప్రదాయం. శని తను ఉన్న రాశి నుండి 3, 7, 10 స్థానాలను చూస్తూ ఉంటాడు. ఈ రాశిలో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు. అంతేకాకుండా శని సంచరిస్తున్న రాశి, శని దృష్టి ఉన్నటువంటి రాశులు తమ జన్మరాశి నుంచి ఏ భావాలు అవుతున్నాయో ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే. శని ఒక్కొక్క రాశిలోనూ 2.5 సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలకు అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది. సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలకమైనది. గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు. ఎందుకంటే ఒక్క రాశిలో 1 సంవత్సరం పాటున గురువు గ్రహం సంచరిస్తూ ఉంటాడు. గురువు తానున్న రాశి నుంచి 5, 7, 9 రాశులను చూడడం వల్ల ఆయా రాశుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది. జన్మరాశి నుండి 2, 5, 7, 9, 11 రాశిలో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక, సంతాన, వైవాహిక సంతృప్తి, లాభాలను జాతకుడు పొందవచ్చు. గురు దృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి. ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు. నూతన సంకల్పాలు నెరవేరడానికి, వివాహ సంతానాది అంశాలు పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తుండడం సాంప్రదాయం. ఇక రాహుకేతుల విషయానికి వస్తే, రాహుకేతులు తామున్న రాశులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా 3, 6, 11 స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం. ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా
రాహు కేతు గ్రహాలు అనేవి ఉంటాయి. అందువల్ల ప్రతి రాశి వారికి రాహువు కేతు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. శని గురు రాహుకేతులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫల నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. ఇక మాస గోచార ఫలితాలను ప్రభావం చేసే గ్రహాలు ఏమిటో వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేటందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం అనేది సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వాటికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది చాలా ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశులలో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శరీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అనేది అధికంగా ఉంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులలో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంటుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలున్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంటుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు. తాను చూస్తున్న భావాలకు కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ, అంటే శుక్రుడు అధిక స్థానాల్లో శుభ ఫలితాన్ని కలిగజేస్తాడు. బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో అంటే 6, 7, 10 స్థానాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. అంటే ఆ స్థానాల్లో ఉంటే శుక్రుడు చెడు ఫలితాన్ని ఇస్తాడు. బలహీనమైన గోచార ఫలితాలు ఇచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణలో లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైనది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మనం ఇప్పుడు ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారికి రవి ఏప్రిల్ 13 వరకు 10వ స్థానంలోను, ఏప్రిల్ 14 నుంచి 30 వరకు లాభస్థానంలో అంటే 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. అర్ధసిద్ధి, స్వదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శన సల్లాపు, సుసౌఖ్యం దశమే రవి. అంటే గోచార రవి 12వ ఇంట ఉండగా ధనలాభము,
మంచి ఆరోగ్యము, బంధుమిత్రులతో కలయిక, అధికారులను కలవడం, పెద్దలతో సంభాషించడం, మంచి సౌఖ్యము, కార్యసిద్ధి అనేవి కలుగుతాయి. మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇందులో కేవలం 50% మాత్రమే ఫలితాలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం వల్ల. దాని తర్వాత అంటే 14 ఏప్రిల్ నుంచి 30 వరకు లాభస్థానంలో సంచరిస్తున్నాడంటే ఏ గ్రహమైనా కానీ, శుభగ్రహం కానీ పాపగ్రహం కానీ 11వ స్థానంలో సంచరిస్తున్న సందర్భంలో శుభ ఫలితాలే కలుగుతాయి. అర్ధాచ సకులాచార్య గృహే నిత్యోత్సవ శుభం నిత్యమాధుర్య భుక్తించ లాభే ఏకాదశే రవి. అంటే గోచార రవి 11వ ఇంట ఉన్న ధనలాభము, కులాచారము పాటించుట, ఇంటిలో శుభకార్యాలు అనేవి జరుగుతాయి. తీపి వస్తువులు తినడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, ధనలాభము, మంచి ఆరోగ్యం అనేది కలుగుతుంటుంది. ధనాన్ని సంపాదిస్తారు, అన్ని వ్యవహారాల్లో విజయాన్ని పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి, కుటుంబ సౌఖ్యం అనేది కలుగుతుంటుంది. ఇందులో 100% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది. ఏంటంటే కారణం ఈ రాశి వారికి రవి రజితమూర్తిగా సంచరించడం చేత. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. మిథున రాశి వారి కుజుడు 2వ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే ధనస్థానంలో సంచరిస్తున్నాడు. 2వ రాశిలో కుజ సంచారం వల్ల దేహబలం అనేది తగ్గిపోవడం, మనసు వివిధ రీతిగా ఆలోచించడం, పనులు చెడిపోవడం, దుర్మార్గులతో సహవాసం చేయడము, భయము, అధికారుల అసంతృప్తి, శత్రు భయము. ఇది వాక్స్థానం కాబట్టి కఠినంగా మాట్లాడము, ధన నష్టము, అవమానాలు, ధననాశం కావడం వంటివి జరుగుతాయి. ఇందులో 50% మాత్రమే జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారికి కుజుడు లోహమూర్తిగా ఉండడం చేత, మరియు ఈ రాశి వారికి కుజుడున్న స్థానం అంటే ప్రస్తుతం ఈ కుజుడు ఎక్కడ ఉన్నాడంటే కర్కాటక రాశిలో ఉన్నాడు. అది కుజుడికి నీచ స్థానం కావడం వల్ల కొంచెం ఆరోగ్యం గురించి ఖర్చులు చేస్తారు. గృహంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, వాహన ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్త అనేది ఉండడం చాలా అవసరం, జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బుధుడు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి బుధుడు 10వ రాశిలో సంచరిస్తున్నాడు. 10వ రాశిలో సంచరించే బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి, వృత్తిలో లాభాలు ఉంటాయి, ధనం సంపాదన ఉంటుంది, ఆభరణాలు సంపాదిస్తారు, సర్వకార్యాల్లో విజయాన్ని సాధిస్తారు, ప్రభుత్వ ఆదరణ అనేది లభిస్తుంది. అంటే ప్రభుత్వ మూలకంగా రావాల్సిన సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి, ఇతరుల సహకారం అనేది లభిస్తుంది. ఇందులో 75% శుభ ఫలితాలు జాతకుడు పొందే అవకాశం ఉంది. ఏంటంటే కారణం ఈ రాశిలో బుధుడు రజితమూర్తిగా ఉండడం చేత. దాని తర్వాత గురుడు యొక్క ఫలితారుడు. గురుడు మిథున రాశి వారికి వ్యయ భావంలో సంచరిస్తున్నాడంటే 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. గోచార గురుడు ద్వాదశ భావంలో సంచరించేటప్పుడు బంధనాన్ని, అధిక ఖర్చులను, అపార్థాలను కలిగజేస్తాడు. నష్టాలను, మరణతుల్య వేదనను, విద్యాభిషేకంగా అధిక వ్యయాన్ని కలిగజేస్తాడు. సుదూర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. 12వ రాశిలో శుభకార్యం కోసం ధనం ఖర్చు చేయడము, ప్రాణం కలిగిన వాటిని అంటే పశువులు మొదలైన వాటిని అమ్మడం వల్ల మాటలు పడడము, స్థానచరణము, దారిద్రము, విచారము, వృధా ప్రయాణాలు, కుటుంబానికి దూరమగుట, ఆస్తి నష్టమగుట వంటివి జరిగే అవకాశం ఉంది. అయితే ఈ రాశి వారికి గురుడు లోహమూర్తిగా ఉండడం చేత కేవలం 25% మాత్రమే అశుభ ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు. శుక్రుడు మిథున రాశి వారికి 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 10వ స్థానంలో సంచరించే శుక్రుడి వల్ల బలం అనేది తగ్గిపోవడం, శత్రు భయము, స్త్రీ సౌఖ్యం లేకపోవడం మరియు అవమానము, తగాదాలు, వ్యవహారాల్లో అపజయము, కానీ కొంత మిత్రలాభం, ఉద్యోగ లాభం. ఇందులో కేవలం 70% మాత్రమే జరిగే అవకాశాలు ఉంది. కారణం ఏంటంటే శుక్రుడు ఈ రాశి వారికి రజతమూర్తిగా ఉండడం
చేత. దాని తర్వాత శని యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి శని 10వ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. 10వ రాశిలో సంచరించే శని వలన మనసులో ఆందోళనలు, విచారము, పాప పనులు చేయుట, వృత్తిలో ఆటంకాలు ఎదురు కావడం, అన్ని పనులకు ఆటంకాలు కలగడము, ఉద్యోగంలో మార్పులు, చిక్కులు, కార్య నష్టము, ఆదాయం సరిగా ఉండకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇందులో 75% మాత్రమే అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రాశిలో శని తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు. తర్వాత రాహు యొక్క ఫలితాలు. మిథున రాశి వారికి రాహు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. మనస్సౌఖ్యం, సదానందం, అభిష్టాసుఖ భోజనం, కర్మసిద్ధిర్ బలం పుష్టి, దశమే స్థానయదాపని. 10వ ఇంట సంచరించే రాహు వలన మనస్సులో సుఖము, సదా ఆనందము, ఇష్ట భోజనము, అనుకున్న పనులు పూర్తి చేయడం, బలము, దేహపుష్టి అనేది పెరగడం, కొంచెం అనారోగ్యము, గృహము, నివాస స్థలంలో మార్పు వంటి మిశ్ర ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. తర్వాత కేతు యొక్క ఫలితాలు. కేతు మిథున రాశి వారికి 4వ ఇంట సంచరిస్తున్నాడు. మిథున రాశి వారికి 4వ ఇంట కేతు సంచారం వల్ల చిత్తభ్రంశం, వాతరోగం, శ్రీమూలకచ్చ భయప్రదం, గమనౌ కార్యనాశంచ బంధుస్థానగతో ఫణి. అంటే మనస్సు పరిపరి విధాలుగా ఆలోచించడం, వాతరోగాల వల్ల బాధ కలగడం, స్త్రీల వల్ల భయము, ప్రయాణాల్లో ఆటంకాలు కలగడం, విచారం వంటివి కలుగుతాయి. బంధువుల వల్ల కష్టాలు, తల్లికి సమస్యలు తలెత్తడం వంటి వాటిలో 50% మాత్రమే జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఈ రాశి వారికి కేతువు లోహమూర్తిగా ఉండడం చేత. జై శ్రీమన్నారాయణ.